తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలతో పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలి ఏం కూడదు అనే సందేహానికి సమాధానాన్ని చూద్దాం. పుట్టినరోజు అంటే తల్లి యొక్క గర్భంలో కొంతకాలం ఉండి యువతలకు వచ్చి 1, 2, 3, 4 అలా సంవత్సరాలని అలా భూలోకంలో గడుపుతూ అలా పుట్టినరోజుల్ని చేసుకుంటూ ఉండడం. ఈ పుట్టినరోజు చేసుకునే ఆ కాలంలో ఆయుష్య హోమాన్ని చేసుకోవాలి. మనం లౌకికమైనటువంటి మాట ప్రకారం ఆలోచించుకు చూస్తే ఓ వాహనాన్ని ఈవేళ కొంటే ఏదో 5-6 ఏళ్ళు కానీ దాన్ని వాడినట్టయితే ఆ వాడకం కారణంగా 5-6 సంవత్సరాల వృద్ధాప్యం దానికి వచ్చింది, అరుగుదల దానికి వచ్చింది. ఆ వచ్చిన అరుగుదలని పూర్తిగా తొలగించి మళ్ళీ మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉందో అలా చేయడానికి ఏ విధమైన అన్ని మరమ్మతుల్ని చేసి తగిన జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటున్నామో అలా మనం కూడా మనకి సంబంధించిన ఎన్నవ పుట్టినరోజు గమనించుకుని ఆ పుట్టిన నాటి నుండి ఇన్నవ పుట్టినరోజు వరకు ఎంత నష్టపోయామో శరీరంలో, అంటే ధాతుశక్తి అలాగే ఈ శరీరంలో ఉండే సర్వ భాగాలలో ఉండేటటువంటి అన్ని అవయవాలకి సంబంధించిన ఆయా శక్తుల్ని ఎంత కోల్పోయామో గమనించి ఆ కోల్పోయిన శక్తిని పునః అంటే తిరిగి మళ్ళీ అలా ప్రతిష్ఠించడాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆయుష్య హోమం అనే పేరు కలిగిన కర్మ ఆ హోమం మనకి తెలియజేస్తుంది. అందుకని ఆయుష్య హోమంలో జాగ్రత్తగా గుడూచి అంటారు, దాన్ని తిప్పతీగ అంటారు. ఆ తిప్పతీగని తెచ్చి ఆవు నేతిలో ముంచి ఇతరమైనటువంటి పదార్థాలు ఉంటాయి, ఆ పదార్థాలన్నిటితో ఓ ప్రత్యేకమైనటువంటి హోమాన్ని చేసి ఆ ఆవు నేతితో కూడినటువంటి ఈ తిప్పతీగని అలా అగ్నిహోత్రంలో వేస్తూ ఆ వేసినటువంటి అగ్నిహోత్రానికి సంబంధించిన ధూమం పొగ ఏదొస్తుందో దాన్ని పిలిపిస్తారు. వేసేటటువంటి సమిధలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆవునేతిని వేసేటటువంటి సమిధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవేవో చెక్కలు ముక్కలు వేసేరు. అశ్వత్థ ప్లాక్ష ఔదుంబరాణి, అశ్వత్థం అంటే రావి, ప్లాక్ష ఔదుంబరాలంటే మేడి జువ్వి, ఈ 3 మాత్రమే అక్కడ వాడబడేటటువంటి సమిధలు. ఆ సమిధల మీద ఈ ఆవునేతిని వేస్తే ఆవునేతితో తడిసినటువంటి సమిధే ఈ అగ్నిహోత్రంలో పడ్డట్టయితే ఆ అగ్ని ముట్టుకున్న కారణంగా వచ్చే అమోఘమైన ఆ ద్రవ్యపు ధూమం సువాసన అది ఊపిరితిత్తులలోకి చేరి మనం పీల్చిన కారణంగా ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తుంది. అంచేతనే ఒక్కసారి పూర్వం వాళ్ళని గమనించి చూడండి, సంస్కార సంప్రదాయాల్ని చక్కగా పాటించేటటువంటి ఆనాటి వాళ్ళకి ఈవేళ చిన్న వయసులో వచ్చేటటువంటి వ్యాధులన్నీ కలిగిన చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటే వీళ్ళకు వచ్చిన వ్యాధులు ఈనాడు వాళ్ళకి వృద్ధాప్య కాలంలో కూడా లేవు. వాళ్ళంతటి ఆరోగ్యకరంగా జీవించడానికి కారణం నిత్యం ఆ సంస్కార సంప్రదాయాల్ని పాటించడం, ఏ తీగ మీద ఏ విధమైన ఆవునేతిని ఏ విధమైన అగ్నిలో ఏ మంత్రపూతంగా ఏ మంత్ర సంస్కారవశంగా మంత్రాలని చదువుతూ వేస్తే ఆయుష్యం పెరుగుతుందో ఆ కిటుకు వాళ్ళకి తెలిసి ఉండడం. ఆయుష్య హోమాన్ని చేసుకోవాలి పుట్టినరోజున తప్ప ఓ కత్తెరని ఓ కఠారని ఓ చాకుని ఇంకో దాన్ని తీసుకొచ్చి అదేదో మొత్తం అంతా కూడా ఉండేటటువంటి కేకును దాన్ని తెచ్చి కోసి ఎంగిలి మంగళంలాగా వాడి నోటిలోకి వీడు వీడి నోటిలోకి వాడు పెట్టుకుంటూ ఎంగిలి మొత్తం అంతా చేసుకుంటూ అది చేతినిలా జారిపోతూ ఈ అసహ్యకరమైనటువంటి దృశ్య ప్రదర్శనం వల్ల ప్రయోజనం ఏం లేదు. ప్రయోజనం ఏదైనా ఉంటే ఏ పనినైనా చేయొచ్చు, ప్రయోజనం లేని పనిని మనం చేస్తున్నాం కాబట్టి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ ఆయుష్య హోమం జరిగిన తర్వాత పిల్లవాడికి చక్కనైనటువంటి హారతిని ఇస్తూ రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ కామితాభీష్టదాయ మహిత మంగళం, అమోఘమైనటువంటి మంగళ ఆశీర్వచనపు పాటని పాడతారు. ఆ పాటలో రామచంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అంతా ఈ పిల్లవాడి మీద అలా నిరంతరం ఉండుగాక అనే అభిప్రాయంతో 8 చరణాల పాట అది.
పిల్లవాడు ఆ పాటను వింటూ చక్కగా పాడేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ధ్వనికి నిద్రపోయిన సందర్భాన్ని కూడా అక్కడక్కడ చూశాను నేను. ఎంత గొప్ప పనిది. పైగా ఆయుష్యహోమం అంటే పుట్టినరోజు చేయవలసినటువంటి రోజు ప్రారంభం నుండి ఏం చేయాలో ఓసారి అనుకుందాం. వాడిని తెల్లవారుజామునే లేచినటువంటి పిల్లవాడికి ఒంటి నిండుగా నూనె పూయడానికి ముందు తల్లి ఈ మాడు మీద ఈ 3-4 వేళ్ళు అంటే ఇవే ఈ వేళ్లతో నువ్వుల నూనెని గట్టిగా మాడు మీద అద్దాలి. అద్దేటటువంటి సందర్భంలో వాడిని ఆశీర్వదించడానికి అక్షతల్ని తీసుకోవాలి. ఇష్టం వచ్చిన శ్లోకమో పద్యమో మంత్రమో కీర్తనో భజనో దైవానికి సంబంధించిన దాన్ని చేస్తూ ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, మేధావాన్ భవ, ప్రజావాన్ భవ, నాయన మంచి ఆయుష్యం కలిగిన వాడివి అగుదుగాక. ఆయుష్యం ఉండి మళ్ళీ బుద్ధి లేని వాడివి కాకుండా ఉండాలి కాబట్టి మేధావాన్ భవ, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నీకు నువ్వుగా నిర్ణయించుకునేవాడివి అగుదువుగాక. అంతేకాకుండా విద్యావాన్ భవ, సరైనటువంటి విద్య కలిగిన వాడివి అగుదువుగాక. వివాహం అయ్యాక ప్రజావాన్ భవ, సంతానం కలిగిన వాడి వగుదువుగాక అని ఇలా 11 ఆశీర్వచనాలు ఉంటాయి. ఆ ఆశీర్వచనాలని తల్లి ఆ విధంగా అక్షతల్ని వేసిన తర్వాత ఒంటి నిండుగా తానే నువ్వుల నూనెని పట్టించాలి శరీరం నిండుగా. ఎక్కడైనా మచ్చలున్నా పొక్కులున్నా ఏదైనా ఎర్రని గీతలున్నా ఇంకోటున్నా చర్మానికి సంబంధించిన వ్యాధులున్నా ఆ తన గూటి నుంచి వచ్చినవాడు ఈ పిల్లవాడు కాబట్టి విపరీతమైనటువంటి బాధని పొంది అది తగ్గేంత వరకు నిద్రపోదు, భోజనాన్ని చేయదీవిడ, అంత దుఃఖంతో ఉండిపోతుంది. అలా పూర్తిగా ఒంటి నిండా నువ్వుల నూనెని రాసి ముహూర్త కాలం 48 నిమిషాలు నానేలా చేయాలి పిల్లవాడిని. అలా నూనె కానీ ఒంట్లో నానినట్టయితే ఇదిగో ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, ఇక్కడ మణికట్టు నొప్పులు, వేళ్ల నొప్పులు ఇవన్నీ ఉండవు. ఈవేళ పిల్లలకి రావడానికి కారణం తల్లులు అలాంటి శ్రద్ధని పాటించకపోవడం మాత్రమే నిర్ద్వంద్వంగా నిష్కర్షగా చెప్పుకోవచ్చు. అయిన తర్వాత గట్టిగా నలుగు పెట్టాలి. నలుగు పెడితే శరీరంలో రోమం కింద ఉండేటటువంటి మట్టి కూడా యువతలకి వచ్చి తెరిచినటువంటి కిటికీల మొత్తం అంతా రోమరంధ్రాలు అయ్యి లోపలుండే స్వేద రూపంగా మొత్తం శరీరం లోపల వ్యాధికారక క్రిములు ఏమున్నాయో అవన్నీ ద్రవరూపంగా వచ్చే స్వేదంతో బయటకు వచ్చి వాడిని ఆరోగ్యవంతుణ్ణి చేయగలుగుతాయి. ఇదంతా ఆ చేయవలసినటువంటి ఆయుష్యహోమానికి ముందు తల్లి చేయవలసిన ప్రక్రియ. అంతా అయిపోయేవాడికి కుంకుడు స్నానం అంతా కుంకుడు పులుసుతో స్నానం చేయించాక అప్పుడు వాడికి నుదుటని నిండుగా బొట్టు పెట్టి దైవమందిరం దగ్గర కూర్చోబెట్టి, ఒరే నేను ఈ లోకంలో నీకు కనిపించే తల్లినిరా, ఆ తల్లి ఉందే అమ్మవారు, ఆవిడ పరలోకానికి సంబంధించిన తల్లిరా, నన్ను కూడా ఆశీర్వదించేది ఆవిడే కాబట్టి నువ్వు దండం పెట్టాల్సిందని దండం పెట్టించి అప్పుడు పీటను ఎక్కించి ఆయుష్యహోమం దగ్గర తల్లి తండ్రి మధ్యలో పిల్లవాడిని పెట్టుకున్నట్టయితే నాకు మా అమ్మ మా నాన్న గట్టి అండగా ఉన్నారనే ధైర్యం పిల్లవాడికి కలిగి ఏనుగెక్కినంత ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి పుట్టినరోజున ఆయుష్య హోమాన్ని సకల దేవతల ఆశీర్వచనాలు లభించడానికి చేసుకోవాలి తప్ప ఈ కత్తులు కఠార్లతో కేకుల్ని కోసి వేళ్ళని చేతుల్ని కోసుకుని ఏ ప్రయోజనం లేదు. ఎంగిలి వీడిది వాడిది వీడు తినడం వల్ల ఏ లాభము లోకానికి ఏమాత్రమూ లేదు. పైగా అనాచారం, దురాచారం కూడా. ఆంగ్లేయుడికి ఏ మంత్రాలు తంత్రాలు లేవు కాబట్టి అప్రాచ్యుడు ప్రాచ్య దేశంలో కాకుండా ఆ అప్రాచ్య దేశం అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నాడు కాబట్టి, పశ్చాత్ అంటే పడమర దిక్కు కాబట్టి ఆ దేశాల్లో ఉన్నవాడు అలా చేశాడు తప్ప మనకి భారతీయులైనటువంటి వాళ్ళకి, భారత ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ ఆచారాన్ని పాటించాల్సిన అవసరము లేదు. స్వస్తి.